వచ్చినటువంటి శిల్పా మహిళా సహకార సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే గత 2 నెలలుగా అందరికీ తెలిసిన విషయమే కదా, మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో శిల్పా సూపర్ మార్కెట్తో పాటు మన శిల్పా మహిళా బ్యాంకు గత 15 సంవత్సరాల నుంచి అక్కడ సేవలు అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ మంత్ దాన్ని వేలం పాట వేయడం కూడా జరిగింది. అందులో భాగంగా అంత పెద్ద పరిసరాలు దొరకకపోవడం వల్ల సూపర్ మార్కెట్ మూసివేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అది ఒక్కటి మాత్రమే మూసివేస్తారని చెప్పారు, కానీ బ్యాంకును మూసేస్తారని సార్ చెప్పలేదు. కాకపోతే 15 సంవత్సరాల నుంచి మా దగ్గర రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ రోజుకి శిల్పా మహిళా సహకారం నమ్మకుండా వాళ్ళు అకౌంట్ క్లోజ్ చేసుకోవడానికి వస్తున్నారు. అది చాలా బాధ కలిగిస్తున్నటువంటి విషయం మాకు. ఎందుకంటే మీకు చాలాసార్లు చెప్పాను నేను, మన రాష్ట్రంలోనే ఇంత తక్కువ వడ్డీకి ఇస్తున్నటువంటి సహకార సంఘం, ఏకైక సహకార సంఘం మన శిల్పా మహిళా సహకారం. ఇది కేవలం దిగువ మధ్యతరగతి మహిళలకు వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి స్థాపించినటువంటి సంస్థ అని కొన్ని వందల మీటింగులలో పెద్ద సార్తో మొదలుకొని మేడం కానీ రవి సార్ కానీ ఎంతోమంది ఇట్లాంటి మీటింగులో పాల్గొనడం కూడా జరిగింది. మాజీ ముఖ్యమంత్రులు కూడా వచ్చిన సంఘటనలు కూడా చాలామంది మొట్టమొదట ఉన్నవాళ్ళు చూసింటారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా మన సమావేశానికి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా కూడా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఎందరో మంత్రులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు డిపాజిట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రికరింగ్ డిపాజిట్లు కడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పొదుపులు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరికి కూడాను ఈ 15 సంవత్సరాలుగా 1 రూపాయి తేడా కూడా ఎప్పుడు రాలేదనే నేను అనుకుంటున్నాను. నేను అదే గర్వంగా కూడా చెప్పుకోగలుగుతాను. ముందుగా ఈరోజు 122 మందికి దగ్గరగా 22,10,000 రూపాయలు ఈరోజు డిస్బర్స్మెంట్ జరగబోతుంది. నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే మళ్ళీ ఎంతో నమ్మకంతో ఒక సొంత కుటుంబ సంస్థలాగా ఈ యొక్క సంస్థని మీరు ఆదరిస్తూ దగ్గరగా ఈరోజు మొదటిసారి తీసుకున్న వాళ్ళు కొత్తగా 6 మంది నూతనంగా మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈరోజు అకౌంట్ మనీ తీసుకుంటూ ఉన్నారు. అలాగే 12సారి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దగ్గర 25,000 రూపాయలు 12సారి అంటే ఇప్పటి వరకు కరెక్ట్గా కడుతూ దాదాపు అంటే వీళ్ళకి ఒక 10 సంవత్సరాలు పైగానే ఈ యొక్క బ్యాంక్ తోటి అనుబంధం కొనసాగిస్తూ ముందుకెళ్తాను. మొదటిసారి రావడం అనేది సర్వసాధారణం. ఎక్కడైనా సరే ఎవరైనా కొత్తగా బ్యాంక్ పెట్టినారు, మహిళా బ్యాంక్ అంట ఇట్లా వడ్డీకి అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నారంటే మొదటిసారి రావచ్చు. కానీ పదే అదే బ్యాంకుకి వెళ్ళి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఎక్కడో కొంత ఆ బ్యాంకు వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే రెండోసారి అక్కడికి వెళ్ళాలంటే ఎవరు కూడా పోము, అంతే కదమ్మా. మన ఆత్మాభిమానం ముందు డబ్బు ముఖ్యం కాదు. డబ్బు అడిగితే ఇచ్చేవాళ్ళు ఆడాడ కనపడొచ్చేమో, కానీ ప్రేమతోటి ఆత్మాభిమానాన్ని చంపుకొని అయితే ఎవరు డబ్బు కోసం అయితే ముందుకు రారు. అట్లా సొంత కుటుంబ సంస్థలాగా ఈరోజు నమ్మి ఇక్కడికి మీరు తీసుకోవడమే కాకుండా మీ స్నేహితులు ఎవరైనా కానీ సరే, అక్క నాకు కొంచెం కష్టంగా ఉంది, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలనో, లేకపోతే నేను ఇంట్లో ఖాళీగా ఉండి కూర్చుంటే దానికంటే ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నాను, నేనేమైనా కుట్టు మిషన్ పెట్టాలనుకుంటున్నాను, లేకపోతే ఒక తోపుడు బండి మీద వ్యాపారం చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఇంటి దగ్గరనే టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాను, కానీ నా చేతుల్లో డబ్బు లేదు అంటే అట్లాంటి వాళ్ళని ఈ బ్యాంకుకి పరిచయం చేసిన వాళ్ళు కూడా చాలామంది అక్క చెల్లెలు మన శక్తి మేరకు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే ప్రతి రూపాయి కూడా సొంత డబ్బులు, ఎక్కడ ఎవరి దగ్గర చేయి జాపో, లేకపోతే అప్పు చేసో, లేకపోతే కొల్లగొట్టో తెచ్చిన సొమ్ముగా ఎక్కడో కష్టపడి వ్యాపారం చేసుకుంటాం, దాన్ని తీసుకొచ్చి 10 మందికి చేయాలని ఒక
తాపత్రయం. ఇక్కడ కూడా విచ్చేసినటువంటి ఈ లోన్లు తీసుకుంటున్నటువంటి మా అక్క చెల్లెమ్మలందరూ కూడా, ఎందుకంటే కొన్ని కథలు వింటే చాలా బాగుంటాయి. అంటే వాళ్ళు ఆ డబ్బుతో ఏం చేసుకున్నారు, ఎట్లా ఉపయోగించుకున్నారు అని చెప్పేసి. ఆ డబ్బుతోటి కొంతమంది అక్క చెల్లెమ్మలు ఇంట్లో వ్యాపారం పెట్టి ఆ వ్యాపారంతో వచ్చిన డబ్బులతోటి పిల్లల్ని చదివించుకోవడం, కొంతమంది అక్క చెల్లెమ్మలు దినదిన అభివృద్ధి చెంది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళు చెప్తూ ఉంటే అటువంటి కథలు విని మనందరం కూడా స్ఫూర్తి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే చూస్తుంటే ఎవరో నంద్యాలలో ఒక అమ్మాయి బేకరీ ఐటమ్స్, బిస్కెట్లు, ఇంటి దగ్గర కూర్చొని బిస్కెట్లు తయారు చేసే కంపెనీ లాగా స్థాపించింది. మిల్లెట్లు అంటే మన కొర్రలు, రాగులు, సజ్జలు, దానితోటి బిస్కెట్లు తయారు చేస్తాం. ఎంత పాపులర్ అయిందంటే నాకు తెలియదు. హైదరాబాద్లో నా ఫ్రెండ్ చెప్పింది, మీ నంద్యాలలో తయారు చేస్తున్నారు ఈ బిస్కెట్లు, బాగున్నాయి, చాలా బాగున్నాయి, మీరు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసి వాళ్ళు నాకు ఆ బిస్కెట్ ప్యాకెట్ పంపించి మరీ చెప్పినారు. అంటే నంద్యాలలోనే చేస్తుంది, కానీ ఇట్లా ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు వంట చేస్తున్నప్పుడు కనీసం ఆ వీడియో తీసి మీరే పెట్టచ్చు, వైరల్ అయ్యి అదే మీకు వ్యాపారం చూపించే అవకాశాలు ఉన్నాయి. మెహందీ క్లాసులు నేర్చుకోవడమే ఒకటే కాకుండా మీ ఆర్ట్ని 10 మందికి చూపించుకోవాలి. మార్కెటింగ్ అంటారు దాన్ని మామూలుగా అయితే. ఇంతకుముందు కష్టం, డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చాయి. ఇప్పుడు ఏం లేదు, మనం వీడియో తీసుకొనో ఫోటోలు తీసుకొనో ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్లు, నాకు తెలిసి కొంతమంది అక్క చెల్లెళ్ళకి అకౌంట్లు కూడా ఉండింటాయి. సో దానిలో పెడితే అందరికీ తెలిసే అవకాశం ఉంది. అవసరమైతే మీరు నిజంగా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే మీరు చెప్పండి, మా శిల్ప కేబుల్ వాళ్ళని పంపిస్తారు, తీసి ఇదిగో పలానా చోట ఈ మంచి వ్యాపారం చేస్తున్నారు, నిజంగా బాగా చేస్తున్న వాళ్ళందరికీ. సో అట్లా ఒకరికొకరు సహకరించుకుందాం. మీరు ఎందుకంటే దీంట్లోంచి ఒకరు మంచి ఉపాధి పొంది చూపించగలిగితే ఇంకొక 10 మందికి స్ఫూర్తినిస్తారు. సో అది మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఆ మాదిరిగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి. కష్టాలు ఉన్నాయి కదా అని మొత్తం ఉన్న డబ్బంతా దానికోసమే పెడితే రేపొద్దున మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి. కొంత భాగం వ్యాపారం చేసుకోవాలి, కొంత భాగం మాత్రమే ఖర్చులకు వాడుకోవాలి. సో ఆ రకంగా వాడుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బ్యాంకుల్ని, సూపర్ మార్కెట్లని ఒక స్థలం నుంచి లేపొచ్చామో కానీ దాని వెనకలు ఉన్నటువంటి ఆశయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కాబట్టి మీ మంచి మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించేంత వరకు ఖచ్చితంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎప్పటికీ మర్చిపోం, ఈరోజు శిల్ప కుటుంబం ఈ స్థానంలో ఉంది అంటే నంద్యాలలో ఉన్నటువంటి మా అక్క చెల్లెమ్మల ఒక ఆశీర్వాదం అని చెప్పేసి బలంగా నమ్ముతాం. కాబట్టి మీకోసం ఎప్పుడు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.